అధ్యాయం మొదటి వచ్చిన అందరం గ్రహించాలి. దేవుని వాక్యం నుండి మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచ్చిన అందరం కూడా గ్రహించాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రార్థన చేశాను. దేవా స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. సేవ గీతముల ద్వారా ప్రోత్సాహపరిచి ఉద్యోగపరిచి తీసుకొచ్చిన రీతిని బట్టి స్థుతిస్తున్నా. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ దీనదాసులుగా మీరుండి మీ ఉపదేశమును దాయించండి. మీరు సెలవిచ్చారు నాయన, నేను పంపిన వానికి కొలత లేని ఆత్మనిస్తాను కనుక అతడు నా మాటలే పలుకుతాడని చెప్పారు. ప్రభువాలు ఏలియా ఆత్మ గలవారిగా, శక్తి గలవారిగా చేస్తానని మీరు చెప్పారు. మీ మాటలను, మీ వాగ్దానములను ఆధారం చేసుకుని ముందుకు వెళుతున్నాను. కరుణించము, మరుగుపరచము, మిమ్మల్ని మీరు బయలుపరచుకొని ప్రార్థన కొరకై మమ్మలను సంపూర్ణముగా సిద్ధపరచు. వచ్చిన దైవ సేవకులందరినీ పట్టిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ క్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో దైవజనుడు పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని తాను మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పోలి నడవడం అనేది అసాధ్యము అని ఖచ్చితంగా చెప్పలేదు, కానీ చాలా కష్టం. దైవ కుమారుడు పరలోకము నుండి భూలోకాన్ని కరుదించిన, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవడం అనేది ఒక విశేషమైనటువంటి విషయం, చాలా కష్టమైనటువంటి విషయం. అయితే మనం చూస్తున్నాం, అది ఏ విధంగా పౌలు గారు సాధ్యం చేసుకోగలిగాడు అనే విషయానికి మనం వస్తే 15వ అధ్యాయం మొదటి కొరింథీ 34వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక నీతి ప్రవర్తన గలవారై మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. కనుక మనం చూస్తే ఈ భాగంలో దేవుని గూర్చిన జ్ఞానం, దైవ జ్ఞానం పొందిన వ్యక్తి ఖచ్చిత ప్రమాణములో, దైవ జ్ఞానం పొందిన వ్యక్తి మెళకువగా ఉంటాడు. పాపము చేయడానికి సాహసించడు. నీతి ప్రవర్తన తన జీవితంలో అభ్యాసం చేసుకుంటాడు, అలవర్చుకుంటాడు అనే విషయం దైవజనుడు పౌలు గారు సెలవిస్తూ రావడం మనం చూస్తున్నాం. కనుక తాను ఒక సేవకుడు, దేవుని ఏర్పాటులో ఉన్న దైవ సాధన, ఆ వ్యక్తి ఎట్లాంటి అనుభూతులు వెళ్ళాడు,
అంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన పరిజ్ఞానం ఎరగడం, ఆ జ్ఞానం తాను బయలుపరిచిన సత్యాన్ని అన్వేషించడం, అనుసరించడం, తద్వారా నీతిగా జీవించడం, పాపము నుండి పూర్ణముగా పట్టుకొచ్చిన అనుభవంలో ముందుకు సాగడం, ఆ విధంగా తాను వెళ్ళడం ద్వారా క్రీస్తును పోలి నడుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. కనుక దైవ సేవకులంగా దేవుని గురించిన జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవుని గురించిన జ్ఞానం అనేది లేకుండా దేవుని సంఘాన్ని గురించిన జ్ఞానం లభ్యం కాదు. దేవుని గురించిన జ్ఞానం ఎరగకుండా పరలోకాన్ని గురించిన జ్ఞానం అవ్వదు. కనుక దేవుని గురించిన జ్ఞానం, ఆ దేవుని గురించిన జ్ఞానములో ఎంతగా వ్యక్తి ఎదుగుతాడో అంతగా పాపానికి దూరంగా ఉంటాడు, నీతికి సమీపంగా ఉంటాడు. అద్భుతమైన వ్యక్తిలో దేవుని గురించిన జ్ఞానము ఎరిగాడు కనుక దేవునికి అద్భుతమైనటువంటి సేవ తాను చేయగలుగుతాడు. ఆ ప్రభువుని పోలి కూడా నడుచుకోగలుగుతాడు. అద్భుతమైనటువంటి సంఘానికి దానిని ప్రత్యక్షపరుస్తాడు. తద్వారా పరలోకానికి సంబంధించినటువంటి ప్రజలుగా తనను ప్రజలను సిద్ధపరచగలడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానము లేకుండా పాపము నుండి పూర్ణంగా ప్రక్కకు రావడం అనేది జరగదు. సరైన ఆత్మీయ మెలకువ లేకుండా, నీతి లేకుండా మనం దేవుణ్ణి సేవించాల్సిన రీతిలో సేవించలేము, ప్రభువుని అనుసరించాల్సిన రీతిలో అనుసరించలేము, క్రీస్తును పోలి మనం నడుచుకోలేము అనేది దేవుని వాక్యంలో మనం గ్రహిస్తున్నటువంటి విషయం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాం చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, రెండవది దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. కనుక క్రీస్తును పోలి నడవడం అనేది అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించకుండా సాధ్యపడదు. దేవునికి తరువాత మనకు కూడా అవమానం తీసుకొని వచ్చే అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించకుండా మనం ప్రభువుని పోలి నడుచుకోలేము. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే కుయుక్తి. మనకు తెలుసు యుక్తి ఉంది, కుయుక్తి ఉంది. యుక్తి పర్వాలేదు, కానీ కుయుక్తి మంచిది. కనుక ఒక దైవజనుడు పౌలు గారు తన జీవితంలో యుక్తి కొంతవరకు పర్వాలేదు కానీ అసలు కుయుక్తి అనే దానిని ప్రాక్టీస్ చేయలేదు. కుయుక్తికి దూరంగా ఉన్నాడు. రహస్య కార్యములు ఏవైతే దేవునికి అనుకూలం కాదో, ప్రీతికరం కాదో వాటి నుండి వేరైనటువంటి జీవితం తాను అవలంబిస్తూ వచ్చాడు. అయితే మనం చూస్తున్నాం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు, ఉన్నది ఉన్నట్లుగా. కనుక
ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, సత్యమును ప్రత్యక్షపరుచుట వలన. సత్యం, వాక్య సారాంశం సత్యం. కనుక ఏ వాక్య సారాంశము సత్యమో ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షపరిచాడు సంఘానికి, ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచాడు విశ్వాసులకు. కనుక దేవుని వాక్యమును సరైన రీతిలో అర్థం చేసుకోగలిగి అనుసరించగలిగి అట్టి వాక్య సత్యాన్ని సరైన రీతిలో ప్రజలకు అందించినటువంటి అనుభవం తన జీవితంలో ఉండడం ద్వారా క్రీస్తును పోలి తాను నడుచుకోగలిగాడు. కనుక అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించిన అనుభవం, కుయుక్తిగా జీవించని జీవితం, దేవుని వాక్యాన్ని సత్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని అనుసరిస్తూ సంఘానికి బోధించిన అనుభవము, ఇవన్నీ తనను క్రీస్తును పోలి నడుచుకునే విధంగా సిద్ధపరిచాయి అనే విషయం మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి సేవకులుగా మనము కూడా ప్రభువుకు అనుకూలమైన ఆయనను అనుసరించే సేవ, ఆయనకు ప్రీతికరమైన సేవ మనం చేయాలి అని కోరితే అవమానకరమైన రహస్య కార్యములు అన్నిటినీ విసర్జించిన అనుభవం ఉండక తప్పదు. కుయుక్తి అనేది అసలు ఏమాత్రము కూడా దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు అసలు పనికిరాదు. కుయుక్తి మంచిది కాదు. దేవుని వాక్యంలో ఉన్న వ్యక్తి యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, అంతే తప్ప యుక్తిగా కుయుక్తిగా ఉండడం అంత మంచిది కాదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఒక సాధారణమైనటువంటి పౌరుడే, మానవుడే పౌరుడు ఇంతగా తన జీవితాన్ని అద్భుతమైన రీతిలో నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అనే ధ్యేయాన్ని తన ఎదుట పెట్టుకొని ఆ దానిని నిర్దేశించుకున్నవాడే తన జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటూ వచ్చాడు, ఏ విధంగా మలుచుకుంటూ వచ్చాడు, ఏ విధముగా ప్రజలకు మాదిరిని ఇవ్వడానికి కొరకైనటువంటి ప్రభు పోలికను తాను సంతరించుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. తానెన్నడూ వంచనగా వాక్యాన్ని, సత్యాన్ని సంఘానికి లేదా ప్రజలకు ఎక్కడా ప్రత్యక్షపరచబడలే. తాను సత్యాన్ని ఎంత అద్భుతమైన రీతిలో అవగాహన చేసుకున్నాడో, అవగాహన చేసుకున్న సత్యాన్ని అనుసరించాడు, అనుసరించి అవగాహన చేసుకున్న సత్యాన్ని తాను ప్రజలకు బోధించాడు. అందువల్ల దేవుని వాక్యంలో దేవుని సముఖమందు మెప్పించుకున్నాను లేదా మెప్పు పొందాను అని తాను మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో 2వ కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. 2వ అతిశయమేదనగా మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. కనుక మనం చూస్తున్నాం, క్రీస్తును పోలి నడుచుకోవడానికి
ఇంకే విధాలుగా తాను వెళ్ళాడు అంటే, నేను లౌకిక జ్ఞానాన్ని అనుసరించలేదు, లోక జ్ఞానాన్ని అనుసరించలేదు, లోక తత్వంలో నేను ముందుకు వెళ్ళలేదు. కేవలము దైవ జ్ఞానముతోనే, దేవుని యొక్క వాక్య పరిజ్ఞానంతో వెళ్ళానే తప్ప ఎక్కడ కూడా నేను లోక జ్ఞానాన్ని నేను ప్రదర్శించలేదు, లోక జ్ఞానాన్ని వాడుకోలేదు. తర్వాత అన్నాడు, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత, దేవుని యొక్క కృపను బట్టి పొందిన నిష్కాపట్యత అద్భుతమైన రీతిలో దేవుని కృపను నాకు సమీపంగా తీసుకొని వచ్చాయి. కనుక నేను లోక జ్ఞానాన్ని అనుసరించకపోవడం, రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించడం, మూడవదిగా నిష్కపటమైనటువంటి హృదయాంతరంగంతో ముందుకు సాగడం, ఈ మూడు నేను చేయడం ద్వారా దేవుని యొక్క మహాకృప నాకు అందుబాటులోకి వచ్చింది. దేవుని యొక్క మహాకృప నేను అనుభవించగలిగాను. తద్వారానే క్రీస్తును పోలి నడుచుకోగలుగుతున్నాను. కనుక మనం చూస్తున్నాం, లోకంలో మేము అట్లానే నడుచుకున్నాం. విశ్వాసులారా, కొరింథీయులారా, మీ దగ్గర కూడా మేము ఆ విధంగానే నడుచుకున్నాం. మా మనస్సాక్షి మాకు సాక్ష్యం చెప్తూ అట్లా మేము నడుచుకున్నాము అని. కాబట్టి పరిశుద్ధతను సన్మానించానే తప్ప దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మంచి అద్భుతమైనటువంటి నిష్కపట హృదయముతో ముందుకు వెళ్ళామే తప్ప లోక జ్ఞానాన్ని ప్రదర్శించకుండా, ఆయన ఉన్నత విద్యావంతుడు, మంచి జ్ఞానపూర్ణుడే అయినా ఆయన లోక జ్ఞానాన్ని ఏమాత్రము కూడా వినియోగించకుండా, లోక జ్ఞానము తన పరిశుద్ధతను అడ్డుకునే అవకాశం ఉంది, లోక జ్ఞానము నిష్కాపట్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. లోక జ్ఞానము అనేది దైవ కృపను తనకు దూరపరిచే అవకాశం ఉంది. ఈ సత్యాన్ని తాను ఎరిగినాడు. అందుకే లోక జ్ఞానాన్ని పక్కబెట్టి దైవ జ్ఞానముతో నింపబడ్డాడు. లోక జ్ఞానముతో నింపబడే ఏ వ్యక్తి దైవ జ్ఞానముతో నింపబడలేడు. లోక జ్ఞానముతో నింపబడే వ్యక్తి, లోక జ్ఞానాన్ని అనుభవంలో కలిగి ఉన్న వ్యక్తి ఏనాడు ఏ విధంగా కూడా దైవ జ్ఞానముతో నింపబడలేడు. దైవ జ్ఞానముతో నింపబడకుండా పరిశుద్ధతలో కొనసాగలేడు, నిష్కాపట్యంగా తాను జీవించలేడు, దేవుని యొక్క మహా కృప చేత తాను నడిపించబడలేడు. కనుక మనం దైవ సేవ అనేది లోక జ్ఞానాన్ని పక్క నుండి చేసేది, దేవుని సేవ అనేది పరిశుద్ధతలో నిలిచి చేసేది, దేవుని సేవ అనేది నిష్కపట హృదయంతో చేయవలసింది, దేవుని సేవ అనేది దైవ కృప నుండి చేయవలసింది. ఆ విధంగా చేశాను అని దైవజనుడు మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం, దేవుని వాక్యం నుండి అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం మొదటి వచ్చి 23లో మొదటి పౌలు మహాసభ వారిని తేరి చూసి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట. కనుక మనం చూస్తున్నాం, తాను క్రీస్తును పోలి నడుచుకోవడానికి తనకు సహకరించిన ఇంకొక విషయం ఏంటంటే మంచి మనస్సాక్షి. కనుకనే అక్కడ పౌలు చెప్పాడు, మహాసభ వారిని తేరి చూసి సహోదరులారా
నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడన్నాయి దేవుని ఎదుట నడుచుకున్నాను. కాబట్టి మంచి మనస్సాక్షి అనేది దేవుని ఎదుట నడిపిస్తుంది. మళ్ళీ కూడా చెప్తాను, మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? దేవుని ఎదుట నడిపిస్తుంది. కనుక మంచి మనస్సాక్షి లేకపోతే దేవుని ఎదుట నడవలేదు. దేవుని ఎదుట నడవకుండా క్రీస్తును పోలి నడుచుకోవడం ఎట్లా సాధ్యం? కనుక దైవజనుడు అంటాడు, నేను దేవుని పోలి నడుచుకునే దాని కొరకు మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నాను. ఆ మంచి మనస్సాక్షి కలిగి ఉండడం ద్వారా నేను దేవుని ఎదుట నడుచుకోగలిగాను అని తాను చెప్పగలిగాడు. 24 చూడండి, 24లో దేవుని వాక్యంలో 16 వచనం, 24లో 16, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అద్భుతమైన అనుభవం. ఇందనక చెప్పాడు, మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుని ఎదుటే కాదు మనుషుల ఎడల కూడా ఎల్లప్పుడూ నిరంతరం నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకున్నాను కనుక నేను క్రీస్తును పోలి నడుచుకోగలిగాను. దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో నడిచాను. మీదుట కూడా నేను మంచి మనస్సాక్షితోనే ఉన్నాను. కనుకనే నిర్దోషమైన మంచి నిర్మలమైన మనస్సాక్షి నాలో ఉంది. అందువల్ల నేను క్రీస్తును పోలి నడుచుకోగలిగాను అని తాను సెలవిస్తూ రావడం మనం చూస్తాం. రండి, 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 1 కొట్టినట్టు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. చూసారా? అంటే ఎట్లాంటి అవకాశం ఉందని పౌలు గుర్తించాడు. అంటే గ్రహింపేంటి, పౌలు గారి గ్రహింపేంటి, పౌలు గారి గ్రహింపేంటి అంటే ఇంత ఆత్మీయ జీవితం అభ్యాసం చేసుకున్న తర్వాత కూడా ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అంటే ఒక స్థాయి, ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా భ్రష్టుడు అయ్యే అవకాశం ఉందా లేదా? మనం చూస్తున్నాం. కనుక అందుకే మనం బైబిల్లో పునాదులే పాడైపోగా నీతిమంతులే చేయగలరు. కాబట్టి ఒక గొప్ప స్థాయిలో, స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా ఒక భ్రష్టునిగా చేసే సామర్థ్యం సాతాను చేయగలరు. అది గుర్తించాడు పౌలు గారు. ఆయన అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. అంటే భ్రష్టత్వము అనేది దేని ద్వారా
వస్తుంది. భ్రష్టత్వం అనేది దేని ద్వారా వస్తుంది? శరీరం ద్వారా వస్తుంది. ఆత్మేమో భ్రష్టుని ఉన్నతునిగా చేస్తుంది. ఆత్మదేవుడేమో భ్రష్టుని ఉన్నత స్థాయిలో తెస్తాడు. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా శరీరం ఏం చేయగలదు? భ్రష్టుడిగా చేయగలదు. కనుక శరీరం చేత నడిపించబడ్డామా, ఆత్మ చేత నడిపించబడ్డామా? మనకు దేవుని వాక్యంలో రోమ 8:14 ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో. కనుక ఒక స్థాయిలోనికి వచ్చిన వ్యక్తిని జాగ్రత్తగా వినండి. ఒక గొప్ప స్థాయిలోనికి వచ్చిన వ్యక్తిని సైతం శరీరము నడిపించే అవకాశం ఉంది. ఒక గొప్ప స్థానంలోనికి వచ్చిన వ్యక్తిని సైతం శరీరం తన స్వాధీనంలోనికి ఆ వ్యక్తిని తీసుకొని నడిపించే అవకాశం ఉంది. కనుక ఆత్మబలం తగ్గితే ఏ బలం పెరుగుతుంది? శరీర బలం పెరుగుతుంది. ఆత్మబలం పెరిగే కొలది శరీర బలం తగ్గిపోతుంది. కనుక ఉధృతంగా ఎంతో ఉన్నత స్థాయిలోనికి ఎదిగిన వ్యక్తిని కూడా శరీరం అనేది అతనిలో పనిచేయడం ఆరంభించింది అంటే ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని పూర్తిగా దిగజార్చి నీచ స్థాయిలోనికి తాను వచ్చే వరకు వదిలిపెట్టడు. ఇది ఎదిగిన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అనేటువంటి తీర్మానం తనకుంది. నా గురి క్రీస్తును పోలి నడుచుకొనుట అనేటువంటి సంకల్పం తనకుంది. అందుకే నా జీవితంలో ఏదొక రోజున ఏదొక విషయంలో శరీరం ప్రజ్వలిస్తుంది, శరీరం కార్యం చేయడానికి ముందుకు వస్తుంది. శరీరం నా ఆత్మీయ స్థానాన్ని తగ్గించే ప్రయత్నం చేసి ప్రభువుని వెంబడించకుండా, ప్రభువుని పోలి నడవకుండా చేస్తుంది అని చెప్పి తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? ఎవరూ నల్లగొట్టారు. మనకు మనంగా నల్లగొట్టుకుంటే తప్ప మనం పౌలును పోలి నడుచుకోలేదు. కనుక తాను గుర్తించాడు, నాలో శరీరం ఉంది. శరీరం ఏదో ఒక రోజున నన్ను నష్టపరిచే అవకాశం ఉంది. అట్లాంటి నష్టానికి నేను గురి కాకుండా నా శరీరాన్ని నేను లోపరుచుకొని అద్భుతమైన రీతిలో నా స్వాధీనంలో ఉంచుకోవడానికి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను. శరీరము ఉప్పొక్కకుండా, శరీరము కార్యం జరిగించకుండా, శరీరంలో ఉన్న శక్తిని తగ్గిస్తాను. ఆత్మశక్తితో నింపబడతాను. ఆత్మశక్తితో నింపబడితే శరీరం శూన్యమైపోతుంది. శరీరం శూన్యమైతే నేను క్రీస్తుని పోలి నడుచుకోగలను అని చెప్పి పౌలు ఆ విధమైనటువంటి అనుభూతితో తాను వెళ్ళడము దేవుని వాక్యంలో మనం చూస్తాం. దాన్ని రోమీయులకు రాసిన 14వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ విషయమందు రోమా పత్రికలో
14:18 ఈ విషయమందు ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇది ఆ దేవసాయం గారు మాత్రం ఎప్పుడు ఇది గుర్తు చేసుకుంటారు కాబట్టి దేవసాయం గారు ఈ మాట ఎవరికి గుర్తు చేస్తాడు? సేవలో పరిస్థితిలో ఉన్నవాడు ఎప్పుడు గుర్తు చేశాడు. నాకు బాగా గుర్తు ఈ వచనం దేవుని వాక్యంలో చూడండి. 18వ వచనంలో క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును దేవునికి ఇష్టడు. మీరు గమనించాలా, దేవునికేమో ఇష్టడు, మనుషులకేమో యోగ్యుడు. మీరు మన దగ్గర ఉంది. మన ప్రయత్నాలు ఎట్లుంటాయంటే మనుషులకు ఇష్టంగా ఉండే ప్రయత్నం చేస్తాం. అప్పుడు యోగ్యత అనేది దూరమైంది. అందుకే మనం దేవునికి ఇష్టడు అనే మాట చాలా అద్భుతమైన మాట. దైవజనులు పౌలు గారు రాసిన పత్రికలు విశేషమైనటువంటి దైవ జ్ఞానము అందించే పత్రికలు అవన్నీ. మనం చూస్తున్నాము ఒక దైవ సేవకుడు ఏ స్థాయిలో ఉండాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. తర్వాత మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉండాలి. కనుక సేవ అనేది మనం చేసే సేవ అనేది ఫలితానికి రావాలా, సత్ఫలితాలు ఇవ్వాలా అని మనం కోరితే దేవుని దృష్టిలో మనం అద్భుతమైన రీతిలో రాయబడిన మాట ప్రకారం ఇష్టంగా దేవునికి ఇష్టంగా యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏం చెప్పాడు? తండ్రి ఏం చెప్పాడు? ఈయనన్నా. దానియేలు విషయంలో ఏం చెప్పాడు? నీవు బహు ప్రియుడవు. కనుక దేవునికి నేను ఇష్టంగా ఉన్నానా అనేది నిత్య పరిశీలనలో ఉండాలి. మనం నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా, మనుషుల దృష్టికి ఎట్లా ఉన్నాను అనేది కాదు. అది కావాల్సింది అది కాదు, అది కానే కాదు. నేను దేవుడు రండి 1 కొరింథీ 13లో 2 కొరింథీ 13లో 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. తన విషయంలో ఏం చెప్తూ వచ్చాడు? మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ కనబడాలి అనేది కాదు. అంటే ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటి? యోగ్యుడిగా ఉండాలన్నా యోగ్యుడిగా కనబడాలి ఉండాలని. అంటే ఇక్కడ యోగ్యుడిగా కనపరుచుకునేది ఉంది, యోగ్యుడిగా ఉండేది. యోగ్యుడిగా కనపరుచుకునేది ఉంది, యోగ్యుడిగా ఉండేది ఉంది. ఇక్కడ మేము ఎట్లా కనబడుతున్నామనేది మాకు అవసరం లేదు, ఎట్లా ఉన్నామనేది నాకు కావాలి. పౌలు గారు అంటాడు, మేము మీకు ఎట్లా కనపడుతున్నామనేది కాదు మాకు కావాల్సింది, నేను ఎట్లా ఉన్నాను దేవుని దృష్టిలో అనేది నాకు కావాలి. అంతేగాని మీ దృష్టిలో నేను యోగ్యుడిగా ఉన్నట్లుగా కనపడి నా ప్రభు దృష్టిలో నేను భ్రష్టుడైపోతే నా ప్రభువుని నేను ఎట్లా వెంబడించగలను, ఎట్లా ఆయన అనుసరించి నడవగలను? అది పౌలు గారు 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వల్లని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను అంటే యోగ్యులుగా కనపడడం కాదు, యోగ్యులుగా జీవించడం ముఖ్యం. అది పౌలు గారి
హృదయంలో ఉన్న ఆలోచన. ఒకవేళ మనుషులు దృష్టిలో ఆయన భ్రష్టుడు అన్నట్లుగా కనపడ్డా అది లెక్కలోకి రాదు. నా ప్రభు దృష్టిలో నేను యోగ్యునిగా ఉన్నప్పుడు, ఆయనకు ఇష్టంగా నేను ఉన్నప్పుడు, నేను ఆయనను వెంబడించగలను, ఆయన అనుసరించగలను. మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు అన్నదిగా, నా ప్రభు ఏమనుకుంటున్నాడు అన్నది నాకు ముఖ్యం. యేసుప్రభు ఏమన్నారు? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారంటే ఏం చెప్పారు శిష్యులు? ఒకళ్ళేమో ఇర్మియా అనుకుంటున్నారు, ఒకరేమో ఆ ప్రవక్త అంటే చెప్పిన మోషే చెప్పిన ప్రవక్త అనుకుంటున్నారు. రకరకాలుగా చెప్పారు. అప్పుడు ప్రభు అడిగాడు వాళ్ళు, మీరు అడిగాడు. సీమోను ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నది ఎస్సా నో. అరే వాళ్ళు అనుకున్నది సత్యమా? ఆయన కూర్చిన అనుభవ జ్ఞానం వాళ్ళకు ఉందంటవా లేదంటవా? లేదు. లేకుండానే జాగ్రత్తగా లేకుండానే ఆయన గురించి చెప్పారు, మాట్లాడుతున్నారు. కాబట్టి మనం కూడా లేకుండానే మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా లేదు. కనుక మనం ఎరిగి మాట్లాడాలి. అందుకే సీమోను బర్యోనా నీవు ధన్యుడు ఒక చోట చెప్తాడు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరచాడే కానీ రక్తమాంసములు ఇవి నీకు బయలుపరచలేదు అంటాడు. కనుక ఆత్మీయ దైవిక విషయాలను లోతుగా ఎరిగి మాట్లాడాలి. ఎరగకుండా మాట్లాడటం ద్వారా నష్టం ఉంది. మేము ఎట్లా కనబడుతున్నాం అనేది కాదు, మేము ఎట్లా ఉన్నాము అనేది మేము చూసుకుంటున్నాను. మేము యోగ్యులంగా మీకు కనబడకపోవచ్చు, బట్ మేము యోగ్యులుగా దేవుని దృష్టిలో ఉన్నాం. అందుకే క్రీస్తును పోలి నడుచుకోగలుగుతున్నాను. కనుక నేను ఎరగని విషయాలు మాట్లాడను. ఏదైతే ఎదిగానో, ఏదైతే నా అనుభవంలో ఉందో దాని గురించి నేను మాట్లాడతాను, దాని గురించి మీకు బోధిస్తాను. అందువల్ల నేను క్రీస్తును పోలి నడుచుకోగలుగుతున్నాను. నేను ఎరిగిన దాన్ని అనుభవంలో కలిగి ఉంటున్నాను కనుక నేను క్రీస్తును పోలి నడుచుకోగలుగుతున్నాను అని పౌలు గారు సెలవిస్తూ రావడం దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. రోమా పత్రిక 14-16 వస్తే, రోమీయులకు రాసిన పత్రికలో 14 మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. ముఖ్యంగా ఈ సేవకులకు మనకున్నది సేవ, మనకున్నది దానికంటే గొప్పది ఇంకేమి లేదు. ఏది? దేవుని దైవస్వం. మీకున్న మేలైనది ఏం కాకూడదు? దూషణ. ఇప్పుడు మనం దూషణ అయిన రీతిలో ఉన్నామో, దూషణ పాలు కాని రీతిలో ఉన్నాం. మన సహవాసము దూషణ పాలైన రీతిలో ఉందంటావా, కాని రీతిలో ఉందంటావా? మీరు చెప్పినా చెప్పకపోయినా అయిన రీతిలో ఉంది. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఏం కాకూడదు? దూషణ పాలు. నేనన్నాను, దూషణ పాలు కావడానికి ప్రధాన కారకులు ఎవరు? మీకు చెప్తే ఒక పేరు చెప్తాను. నేను అసలు అంగీకరించిన అట్లా చెప్తే నేను అంగీకరించిన. నేను అట్లా చెప్తే అంగీకరించాను. దూషణ పాలు కావడానికి కారణం ఎవరు? సేవ.
దూషణ పాలు కావడానికి కేవలం సేవకులే తమ కర్తవ్య నిర్వహణలో లోపాన్ని బట్టి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో తప్పిపోయి ఎవరిలో పట్టుకొచ్చుకుంటే జరగకూడని జరుగుతుంది. దూషణ పాలు కావడానికి మూలం సేవకులే. ఎక్కడైనా మీరు తీసుకోండి, ఒక సేవకుడు కాంక్రీట్గా ఇది దైవ సేవ, ఇది మేలైంది, మీరు గమనించాలా? సేవకునికి ఎంత మేలు చేస్తుందో తప్పిపోతే అంత కీడు కూడా చేస్తుంది. కనుక ఒక దైవ సేవకుడు తనకివ్వబడిన మేలైన దానిని ఒకవేళ మనుషుల దృష్టిలో అంత మేలైంది అని వారు గ్రహించలేకపోయినా, బంధువులు రక్త సంబంధులు ఇది మేలైన స్థానము స్థాయి అని గుర్తించకపోయినా, దేవుడు నిన్ను ఒక గొప్ప సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవలో నిన్ను నన్ను పాలివాడిగా చేశాడు. మేలైన దానిని, అద్భుతమైన మేలైన దానిని మనం అనుభవిస్తూ అనేకులకు పంచేటువంటి మహద్భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఈ మేలైన దానిని మనం అనుభవించే విషయంలో, ప్రజలకు అందించే విషయంలో ఎక్కడ తప్పిపోకుండా మనం వెళ్ళాలి. కనుక మేలైన దానిని మనం జాగ్రత్తగా, మేలైనది అనేటువంటి గ్రహింపు లేకుండా వెళితే ఎక్కడో ఒక స్థలంలో ఏదో ఒక విషయంలో దూషణ పాలయ్యే అవకాశం ఉంది. ఎంత గొప్ప స్థానంలో ఉన్న సంస్థనైనా, ఎంత గొప్ప స్థానంలో ఉన్న గొప్ప మరి ఆధ్యాత్మిక విలువలు కలిగిన సంస్థనైనా అధోపాతాళానికి తేగలిగిన శక్తి వాడికి ఉంది. ఎవరికి? పడేయగలడు, పతనంలో తీసుకురాగలడు. కనుక ఒకప్పుడు ఏం చెప్పారు? హెబ్రోన్ అంటే ఏం చెప్పారు? ఒకప్పుడు హెబ్రోన్ అంటే అది మండుచున్న అగ్ని పొద. ఇప్పుడు ఎన్ని సిలిండర్లు పెట్టినా, ఎంత పెట్రోల్ వేసినా మండని పొదగా మారిపోతుంది. ఎందుకని? మేలైన దానిని ఏం చేశారు? దూషణ పాలు చేశారు. కనుక అద్భుతమైన దైవజనుడు గుర్తించిన విషయం ఏంటంటే 16వ వచనంలో, నాకున్నది మేలైంది, నేను ఎన్నడూ దానిని దూషణ పాలు కానివ్వను అని దైవజనుడు మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, దేవుని వాక్యంలో రాయబడింది రోమాపత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనం బ్రతికినను, రోమాపత్రికలో 14లోనే 8 చదువు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. 14లో 8. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇప్పుడు పౌలు గారు చెప్పిన ఈ మాటను ఇంకొక రకంగా చెప్పారు. బ్రతుకుట క్రీస్తు. చావైనా కూడా లాభమే. కనుక మనము దేవుని వాక్యంలో మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారము. కాబట్టి విశ్వాసులు, సేవకులు అందరికీ సంబంధించిన వచనమే.
అసలు విశ్వాసులు పక్కన పెడతాం. సేవకులము మనము దేవుని వాక్యంలో బ్రతికినను చనిపోయినను పౌలు కదా ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు నా శరీరమందు ఘనపరచబడునని. ఘనపరచబడు. కనుక క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తి బ్రతికిన చనిపోయిన తన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కనుక బ్రతికి ఉన్న దేవుడు మహిమపరచబడతాడు, ఆ వ్యక్తి చనిపోయిన దేవుడు మహిమపరచబడతాడు. మనం దేవుని వాక్యంలో ఈ విషయాలను గమనిస్తాం. ఇప్పుడు భక్సం గారు చనిపోయి ఎంతకాలం అంటే ప్రభుత్వ ఎంతకాలం? 25 సంవత్సరాలు దరిదాపు. ఇప్పటికీ ఆయన బతికున్నాడటా చనిపోయినాడట? ఇప్పటికీ కూడా నేను అంటాను బ్రతికినా మాట్లాడాడు. ఇప్పుడు మనకు తెలిసి కదా ఏప్రిల్ రాసిన పత్రికలో అతడు చనిపోయి మాట్లాడు ఎవరు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడని అద్భుతంగా దేవుడి సన్నిధిలో మనం వాక్యంలో చూస్తామే. నేనంటాను ఆయన చనిపోతే మాత్రమేనండి ఆయన బోధనలు, ఆయన క్రమము, ఆయన ఆత్మీయత, ఆయన సమర్పణ, ఆయన త్యాగము, ఆయన ఏ విధంగా దేవునికి అర్పించుకున్న వ్యక్తో ఇప్పటికీ అదే విషయాలు మాట్లాడుతున్నాయి. కనుక చనిపోయినా బ్రతికినా మాట్లాడే వ్యక్తి ఎవరంటే క్రీస్తును పోయి నడుచుకున్నాడు. కనుక మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టాం, నేను చనిపోయినా బ్రతికిన ప్రభువు వాడను అనేటువంటి దృక్పథంతో మనం కనుక వెళ్ళగలిగితే అద్భుతమైన ఆత్మీయ అనుభూతిలో మనం వెళ్ళగలుగుతాం. రండి అపోస్తలుల కార్యములు 14:22 14 ఇది ఒక్క వచనం తీసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. తరువాత అపోస్తలుల కార్యములు శిష్యుల మనస్సులను దృఢపరిచి 22:14 అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఏం తెలుసుకోవాలని దేవుడు కోరాడు? దేవుని చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు నియమించాడు? ఆయన చిత్తము తెలుసుకోవడం, ఆ నీతిమంతుడిని చూడడానికి. ఎక్కడ చూసేది? వాక్యంలో. నీతిమంతుడిని చూడడానికి. రెండవది అక్కడ మూడవ మాట ఏముంది? ఆయన నోటి మాట వినాలి. కనుక 3 విషయాలు పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకోబడినాడు అనడానికి దేవుని చిత్తం ఎరిగాడు, చేశాడు. రెండవదిగా నీతిమంతుణ్ణి కన్నులారా వాక్యంలో చూడగలిగాడు. మూడవదిగా ఆయన నోటి మాట, ఆయన స్వరం వినగలిగాడు. విని ఆ స్వరాన్ని అవలంబించగలిగాడు, అనుసరించగలిగాడు. ఇప్పుడు రండి 15వ వచనం చూడండి. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. ఇప్పుడు ఎవరు ఆయనకు సాక్షి లేదా ఆయనకు సేవకుడు? ఆయన చిత్తం తెలుసుకున్నవారు. కన్నవాటిని అంటే ఆయన చిత్తం తెలుసుకున్నవారు. చిత్తం కాదు, కనలేని కన్నులు లేదన్నయ్యా, కాని వినలేని చెవి లేదన్నయ్యా. కనుక కనడం అంటే చూడాలి. నేనంటాను సాక్షిగా ఉండాలంటే చూడాలా, వినాలా. అదే కదా 15వ వచనంలో ఉంది. కనుక సాక్ష్యము అడ్డంతో ఏది పడుతుంది కాదు.
చూసినారా వినున్నా. ఈ చూసినవాడు విన్నవాడు ఏం చేస్తాడు? సాక్ష్యం కాదు, దైవ చిత్తం చేస్తాడు. దైవ చిత్తం చేసేవాడు ఏమి ఇవ్వచ్చు? సాక్ష్యం ఇవ్వచ్చు. కనుక చూడాలి, ఆ ప్రభువుని చూడాలి, ఆ ప్రభువు స్వరం వినాలి. ఆ తర్వాత ఆయన చిత్తం కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏమి ఇవ్వచ్చు? సాక్ష్యం ఇవ్వచ్చు. ఆ విధంగా భక్తుడు తన జీవితాన్ని దిద్దుకున్నాడు, మలుచుకున్నాడు, అద్భుతంగా సాగి వెళ్ళాడు. అందుకే చెప్పగలిగాడు. మొదటి కొరింథీ 11:1 ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రభు ఆ విధంగా మనకు కూడా సహాయం చేసి నడిపించను. ఒక చిన్న 2 చరణాలు పడతాను. 2 చరణాలు మీరు ఏదన్నా భౌతిక నీళ్లు కానీ వాష్రూమ్ కానీ వెళ్ళవలసిన అవసరం ఉంటే వెళ్ళి. ఇక మీరు ప్రార్థనలో అటు ఇటు తిరగకూడదు. దయచేసి ముచ్చట్లు కూడా పెట్టకూడదు. దయచేసి సహకరించాలి. 603, 592 లేచి నిలబడి పాడతాం. 603, 592 ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖంలో నిలవు. మొదటి 2 చరణాలు పాడతాం. తర్వాత మనం ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరి ప్రార్థనలో ఏకీభవిస్తాం. దాన్ని పాడేవాడు